ఏమండోయ్, ఈరోజు నా వీడియోలో ఓ అందమైన బంతి పూల తోటను చూపించేస్తానండి. తోటను చూపించడం మాత్రమే కాకుండా మరి ఈ బంతి పూల మొక్కల్ని మనం ఇళ్లల్లో మన కూరగాయల మొక్కలతో పాటు మనం తప్పనిసరిగా ఎందుకు పెంచుకోవాలి, రైతులు తప్పనిసరిగా వాళ్ళ పంటలతో పాటు ఈ బంతి మొక్కల్ని ఎందుకు పెంచుతారు, మరి బంతి పూలల్లో ఉండేటటువంటి ఔషధ గుణాలేంటి, బంతిపూలను మనం ఏ విధంగా ఉపయోగిస్తాము, ఇంకా దేవుని పూజల్లో బంతిపూలు ఎందుకు ఉపయోగిస్తారు, ఏ దేవుడికి ఏ రంగు పూలు ఇష్టం, ఏ పూలను పెట్టడం వల్ల ఏ కోరికలు నెరవేరుతాయి, మొదలైన విషయాలన్నీ ఆ కథా కమామీస్ అంతా మీకు ఈ వీడియోలో చెప్పేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ఇదేనండి బంతి తోట. మరి మీ అందరికీ బంతిపూలు అంటే చాలా ఇష్టం కదండి. మీకే కాదండి, మన అందరికీ కూడా బంతి పువ్వులు అంటే చాలా ఇష్టం అన్నమాట. మరి ఇంతులు పూబంతులు లేని ఇల్లు ఒక ఇల్లా చెప్పండి. ఇంటికి ఆడపిల్ల ఉంటే ఎంత అందమో, మరి ఇంటిలో ఉన్న ఇంతులకు బంతిపూలు కూడా అంతే అందమండి. ఈ బంతి పూలల్లో చాలా రకాలు ఉంటాయండి, మీ అందరికీ తెలుసు కదా. ముద్ద బంతి పూలు ఉంటాయి, రేఖ బంతి పూలు ఉంటాయి, కృష్ణ బంతి పూలు ఉంటాయి, ఇంకా పెరుగు బంతి పూలు కూడా ఉంటాయండి. మరి ఏ బంతి పూలైనా సరే ఎంతో అద్భుతమైనటువంటి సౌందర్యంతో అలరాడుతూ ఉంటాయి. అంతేకాకుండా అద్భుతమైన సువాసనలు కూడా వెదజల్లుతూ ఉంటాయండి. మా చిన్నప్పుడు చాలామంది అమ్మాయిలకు చాలా పెద్ద వాలుజడ ఉండేదండి. ఆ వాలుజడలో అమ్మాయిలు ఓ ముద్దబంతి పువ్వు పెట్టుకుని అలా అలా నడుస్తూ ఉంటే నడిచొస్తున్న నాగకన్యల్లా ఉండేవారంటే నమ్మండి. ఇంకా మా చిన్నప్పుడు ఈ బంతి పూలను బ్లేడుతో 4 ముక్కలుగా నిలువుగా కట్ చేసి చక్కగా మాల కట్టుకుని తలలో పెట్టుకునేవాళ్ళమండి. మరి ఈ పూలు అందంగా ఉండడం మాత్రమే కాదండోయ్, అద్భుతమైన సువాసనలు కూడా వెదజల్లుతాయండి. ఆ సువాసనలు మన పంటల పాలిట, మన పాలిట ఓ వరమండి బాబు. అది ఎలాగా అంటారా? ఈ పువ్వులు, ఈ మొక్కల ఆకులు ఒక అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లుతాయండి. మరి ఆ వాసనల ప్రభావం వల్ల మొక్కలకి తెగుళ్ళు రాకుండా ఉంటాయన్నమాట. అందుకనే మనం మన ఇళ్లలో ఆకుకూరలు, కాయగూరలు, పండ్ల మొక్కలు ఇలాంటివన్నీ వేసుకుంటాం కదండి. కూరగాయ మొక్కలు ఇవన్నీ వేసుకుంటాం కదా. తప్పనిసరిగా ఈ బంతిపూల మొక్కల్ని వేసుకోవాలండి. రైతులు కూడా వాళ్ళ పొలాల్లో ఏ పంట పండించినా తప్పకుండా ఈ బంతి మొక్కల్ని మధ్య మధ్యలో వేసుకుంటారు. బంతి తోట పెంచుకుంటారండి. మనం ఇళ్లల్లో పెంచుకునే వాళ్ళం అయితే మనకి టబ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మనం ఒక టబ్లో ఒక వంకాయ మొక్క పెట్టామనుకోండి, ఆ వంగ మొక్కతో పాటు ఒక బంతి పూల మొక్క కూడా పెట్టేసుకోవాలి. అలాగే ఇంకొక టబ్లో మనం బీరకాయ పాదు పెట్టుకున్నాం అనుకోండి, దాంతోపాటు ఒక బంతి పువ్వు మొక్క కూడా పెట్టేసుకోవాలి. ఆ విధంగా ప్రతి మొక్క పక్కన ప్రతి టబ్లోనూ ఒక బంతి పువ్వు మొక్క కనుక పెట్టేసుకున్నామంటే 80% చీడపీడలు రాకుండా ఈ మొక్కల నుంచి, ఆకుల నుంచి, పువ్వుల నుంచి వచ్చేటటువంటి ఆ ఘాటైన వాసనలు చూసుకుంటాయండి. అందుకనే రైతులు తప్పకుండా వాళ్ళ పంటల మధ్యలో ఈ బంతి పూలను సాగు చేస్తారనమాట. కాబట్టి మన ఇళ్లల్లో మనం పండించేటటువంటి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, కూరగాయలు ఈ మొక్కల మధ్యలో తప్పకుండా బంతిపూలను మనం వేసుకోవాలండి. ఇంకా ఈ బంతిపూలని చాలా తేలిగ్గా మనం సులభంగా మనం పెంచేసుకోవచ్చండి. మనం బంతిపూలని దేవుడి పూజల్లోనో లేకపోతే గుమ్మాలకు తోరణాలుగానో కడతాం కదండి. లేదా ఈ చెట్లకు పూసినటువంటి పువ్వులను కానీ చక్కగా మనం వాడుకున్న తర్వాత ఎండబెట్టి వాటిని దాచిపెట్టి ఉంచుకుంటే మళ్ళీ సంవత్సరం మనం ఆ పువ్వును చిదిపి అందులో ఉండేటటువంటి విత్తనాలను మనం చల్లితే చాలా తొందరగా మొలకెత్తుతాయండి. అన్ని మొక్కల్లోకి, అన్ని విత్తనాల్లోకి చాలా తేలిగ్గా తొందరగా మొలకెత్తే మొక్కలు ఏంటంటే బంతి మొక్కలండి. 8 వారాల లోపులోనే ఈ మొక్కలు మొలకెత్తుతాయి అన్నమాట. ఇంకా
ఈ మొక్కలను కనుక మనం నాటుకున్నట్లయితే నాటిన 40-50 రోజులకే చక్కగా పువ్వులు పూసేస్తాయండి. ఈ విధంగా పూసినటువంటి పువ్వుల్ని మనం కోసుకున్నాం అనుకోండి, ఇంకో 5-6 సార్లు మనకి పువ్వుల్ని అందిస్తాయి అన్నమాట. కాబట్టి మన తోటకి అందాన్ని ఇస్తుంది. అద్భుతమైనటువంటి ఆ సువాసనలు వెదజల్లడం వల్ల మన ఇంట్లో ఉండేటటువంటి మొక్కలకి చీడపీడలు రాకుండా, క్రిమికీటకాలు ఆశించకుండా రక్షణగా ఈ బంతి మొక్కలు కాపాడతాయండి. ఇంకా ఈ బంతి పూలని మనందరికీ తెలుసు కదండి, పెళ్ళిళ్ళల్లో తప్పనిసరిగా ఈ బంతి పూల డెకరేషన్ ఉంటుందండి. ఇంకా గృహప్రవేశం జరిగిందనుకోండి, గృహప్రవేశాల్లో తప్పకుండా బంతిపూలతోటి ఆ మాలలతోటి డెకరేషన్ చేస్తారండి. ఇంకా పెళ్ళిళ్ళల్లోనూ ఏమైనా వ్రతాలు అలాంటివి చేసుకున్నప్పుడు కూడా, కలశ స్థాపనప్పుడు కూడా ఈ బంతిపూలని ఎక్కువగా వాడతారు. దీనికి ఈ పువ్వులను మాత్రమే అలాంటి వాటికి వాడడానికి గల కారణం ఏంటంటే, మరి ఈ పువ్వులు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి. నెగిటివ్ ఎనర్జీని అంతటిని తీసేసేటువంటి శక్తి బంతి పువ్వులకు ఉందన్నమాట. ఇంకా స్థిరత్వాన్ని ప్రసాదించేటటువంటి గుణం ఈ బంతి పువ్వు యొక్క లక్షణం అండి. అందుకే ఇల్లు కట్టుకుంటే తప్పనిసరిగా బంతి పువ్వులతోనే డెకరేషన్ చేస్తారు. పెళ్ళిళ్ళప్పుడు కూడా తప్పనిసరిగా ఈ పువ్వులతోనే డెకరేషన్ చేస్తారండి. అందుకని ఆ పెళ్ళి స్థిరంగా ఉండాలి, ఆ ఇల్లు స్థిరంగా ఉండాలి అనేటటువంటి భావనతోటి బంతి పువ్వులను వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ పువ్వు స్థిరత్వానికి గుర్తండి. ఇంకా ఈ పువ్వులతోటి దేవుడికి పూజ చేయడం వల్ల పుష్కలంగా జ్ఞానం వస్తుందండి మనకి. ఇంకా సంపదలు కూడా వస్తాయన్నమాట. ఇంకా నాయకత్వ లక్షణాలను కూడా పెంచుతుందంటండి పువ్వు. ఎవరైతే ఈ పూలను పెంచుతారో, ఈ పూలతో దేవుడిని పూజిస్తారో, ఈ పూలతో ఇల్లును అలంకరించుకుంటారో అలాంటి వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ చక్కగా వస్తాయంటండి. ఇంకా ఈ పువ్వుల్లో తెల్లటి పెరుగుబంతి పూలు ఉంటాయి కదండి, ఆ పూలతోటి శివుడికి పూజిస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందన్నమాట. శివుడికి ఇష్టం అంటండి. ఇంకా విష్ణుమూర్తికి అయితే పసుపు రంగు బంతిపూలు అంటే ఇష్టం అంటండి. ఆ విధంగా విష్ణుమూర్తిని పసుపు రంగు బంతిపూలతో పూజిస్తే మంచి సంతానం కలుగుతుందంటండి. ఇంకా ఆరెంజ్ కలర్ బంతిపూలతో దుర్గాదేవిని పూజిస్తే దుర్గామాత అనుగ్రహం కలుగుతుందనమాట. ఇంకా దేవుళ్ళకు మాత్రమే కాదండోయ్, ఈ పువ్వులు కోతులకు కూడా చాలా ఇష్టం అనమాట. ఈ పూలని ఆకుల్ని అవి వాసన చూడటం మాత్రమే కాకుండా వాటిని ఆ కోతులు చక్కగా తింటాయండి. మరి ఇవి కృష్ణబంతి పూలండి, చూసారు కదా, చాలా చిన్నగా ఉంటాయి. ఇంకా ఈ మొక్కలు పొట్టిగా పెరుగుతాయండి, గుబురులాగా ఒక పొదలాగా పెరుగుతాయి అన్నమాట. ఈ ఈ ముద్దబంతి పూలు మాత్రం పొడవుగా పెరుగుతాయండి. బంతిపూలు ఎలాంటి పువ్వులైనా సరే చాలా అందంగా ఉంటాయి. వీటిని ఈ విధంగా దండ కట్టి ఈ విధంగా గుమ్మాలకి మనం చక్కగా అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటాయండి. చూసారు కదా, పెద్ద సూది బొంత సూది తీసుకుని ఈ పువ్వులను గుచ్చి ఈ విధంగా మనం గుమ్మాలకి డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇలా పూలమాలల కింద ఇలా దండలు గుచ్చి భగవంతునికి ప్రసాదిస్తే భగవంతుని అనుగ్రహం మనకు లభిస్తుందండి. ఇంకా చూడడానికి కూడా ఈ పూలదండ చాలా అందాన్ని ఇస్తుందన్నమాట. ఇంకా ఈ బంతి పూలల్లో సకల దేవతలు కొలువై ఉంటారు అని అందరూ నమ్ముతూ ఉంటారండి. అంతేకాకుండా ఆయుర్వేదం ప్రకారం ఈ బంతి పూలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ బంతి పూలని ఎండబెట్టి వాటిని పౌడర్ చేసుకుని చక్కగా శనగపిండిలో కలుపుకొని కొన్ని పాలు వేసుకుని ముఖానికి ఫేస్ మాస్క్ కింద వేసుకున్నట్లయితే మరి ముఖం మీద ఉన్నటువంటి మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ పోయి ముఖం కాంతివంతంగా ముడతలు లేకుండా అందంగా తయారవుతుందంటండి. ఇంకా చర్మ రోగాలు ఏమన్నా ఉంటే కనుక ఈ ఆకుల రసాన్ని చర్మం కానీ ఈ బంతిపూల ఆకుల ఆయిల్ కూడా తయారు చేస్తారంటండి. ఆ ఆకుల రసాన్ని కానీ ఆయిల్ కానీ పూసినట్లయితే చర్మ రోగాలు, దద్దుర్లు, దురదలు ఇవన్నీ కూడా పోతాయంటండి. ఇంకా దీని పువ్వులు, ఆకులు మరి పైల్స్ వ్యాధి రాకుండా కాపాడతాయంట, కిడ్నీ స్టోన్స్ని కరిగిస్తాయంట. ఇంకా దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలు, దంతాల నుంచి చిగుళ్ళ నుంచి రక్తం కారడం వీటన్నిటి నుంచి బయటపడేస్తాయంటండి. అందుకని ఆయుర్వేదం వైద్యులు వీటితోటి రకరకాల మందులు తయారు చేసి అనేక రోగాలకి ఔషధంగా ఇస్తూ ఉంటారనమాట. ఒక మంచి ఆయుర్వేదం డాక్టర్ని కలుసుకుంటే ఈ బంతిపూలతో తయారైన ఆకులతో తయారైనటువంటి ఔషధాలని వాళ్ళు ఇస్తారండి. వాళ్ళు చెప్పిన విధంగా వాడుకున్నట్లయితే మనం చెప్పుకున్న అనారోగ్యాల బారి నుంచి బయటపడవచ్చు అనమాట. అదేవిధంగా ఈ బంతి పూలతో తయారు చేసినటువంటి ఆయిల్
కీళ్ళ నొప్పుల్ని చక్కగా తగ్గిస్తుందంటండి. ఎక్కడైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో ఆ నొప్పుల మీద ఈ ఆయిల్ పూసి మసాజ్ చేసినట్లయితే ఆ కీళ్ళ నొప్పులన్నీ కూడా శుభ్రంగా తగ్గిపోతాయంటండి. ఇంకా ఈ బంతి పూలు, బంతి మొక్కలు అరోమా థెరపిస్ట్‌గా కూడా పనిచేస్తాయండి. వీటి నుంచి అద్భుతమైన సువాసనలు వస్తాయి కాబట్టి ఎవరికైనా ఒత్తిడి గానీ, డిప్రెషన్ గానీ, మానసిక ఆందోళన గానీ, భయం గానీ, కోపం గానీ ఇలాంటివి ఉంటే గనక అవన్నీ కూడా ఈ వాసన పీల్చడం వల్ల అవన్నీ కూడా తగ్గిపోతాయండి. తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారనమాట. ఇంకా దీని ఆకులు, పువ్వులకి ఆయాసాన్ని తగ్గించేటటువంటి గుణం ఉందంటండి. ఇంకా మరి ఈ పువ్వులు, ఆకులు అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లుతాయి కాబట్టి మరి న్యాచురల్ అరోమా థెరపీ కూడా జరుగుతుందండి. ఎవరికైనా సరే కోపం కానీ, డిప్రెషన్ కానీ, ఆందోళన కానీ, స్ట్రెస్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక ఈ పువ్వుల వాసన వల్ల అవన్నీ తగ్గిపోతాయండి. ఇంకా సీతాకోక చిలుకలకి ఈ పువ్వులంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ఈ బంతి పూలు ఎక్కడుంటే అక్కడ చక్కగా సీతాకోక చిలుకలు, తేనెటీగలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి పాలినేషన్ చక్కగా జరిగి మన ఇంట్లో బోల్డన్ని కూరగాయలు, పువ్వులు, పండ్లు ఇవన్నీ కాస్తాయండి. కాబట్టి తప్పనిసరిగా మనం బంతి మొక్కలను వేసుకోవాలన్నమాట. ఈ రోజుల్లో ఈ బంతి మొక్కలు మరి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయండి. నర్సరీల్లో కూడా వాళ్ళే విత్తనాలు ద్వారా పెంచి ఈ మొక్కల్ని మనకు అమ్ముతున్నారు. లేదంటే ఆన్లైన్లో కూడా ఈ మొక్కలు దొరుకుతున్నాయండి. మనం విత్తనాలు వేసుకునే కంటే ఇలాంటి మొక్కల్ని కొనుక్కుని వేసుకుంటే చక్కగా బంతి మొక్కలు పెరుగుతాయండి. ఎందుకంటే మనం విత్తనాలు వేసామనుకోండి, ఒక పెద్ద వర్షం వచ్చిందంటే ఆ మొలకలు కింద పడిపోయి పాడైపోయేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈ నర్సరీల్లోనూ ప్రత్యేకమైన పద్ధతుల్లో ఈ విధంగా నారు పెంచేవాళ్ళు పాలీ హౌస్లో పెంచుతారండి. కాబట్టి అధిక ఎండ రాకుండా, తర్వాత గాలి బారిన పడకుండా, వర్షం బారిన పడకుండా తగు మోతాదులో మరి వీటిని జాగ్రత్తగా పెంచుతారు కాబట్టి ఒక్క విత్తనం కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా మొలకలు వస్తాయండి. కాబట్టి ఎక్కడైనా నర్సరీల్లో దొరికితే మొక్కలు తెచ్చుకోండి, లేదంటే ఆన్లైన్లో అమ్ముతారు, వాళ్ళ దగ్గర కూడా కొనుక్కోండి. ఇవి ఒక్క మొక్క రూ. 2 ఉంటాయండి. కాబట్టి మనకు కావాల్సిన మొక్కల్ని చాలా చక్కగా తెచ్చుకోవచ్చండి. రూ. 2కి బోల్డన్ని పువ్వులు పూస్తాయండి. కాబట్టి తప్పనిసరిగా అందరూ తెచ్చుకోండి. మనం గనక ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి గనక తెప్పించుకుంటే ఈ విధంగా అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి మరీ జాగ్రత్తగా పంపుతారండి. కాబట్టి అందరూ బంతి మొక్కలు తప్పనిసరిగా వేసుకోండి. ఒకప్పుడు ఈ బంతి మొక్కలు మనకి సంక్రాంతి నెల వస్తే మాత్రమే దొరికేవండి. ఇప్పుడు అలా కాదండి, సంవత్సరం మొత్తం మీద బంతిపూలు చక్కగా పూస్తున్నాయి. కాబట్టి మనం కూడా సంవత్సరం మొత్తం మన ఇంట్లో, మన తోటల్లోనూ ఈ బంతి మొక్కల్ని పెంచుకుని పువ్వులు పూయించుకోవచ్చండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.